తల్లి కృష్ణ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇల్లరా, కూర్చో నా దగ్గర కూర్చో. ఏం జరిగింది? తాతయ్య కావాలా? కృష్ణ, తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడేగా ఉన్నారు, మనందరితో ఉన్నారు. ఇక్కడ మనందరి మనసులో ఉన్నారు, నీ మనసులో కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీ తాతయ్య మనందర్నీ చూస్తున్నారు, అందరి మాటలు వింటున్నారు. ఒకవేళ మనకి ఏదైనా అనుకోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనకి ఏది సరైందో ఏది తప్పో చెప్తూ ఉంటారు. అందుకని తాతయ్య ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, అవునా? మరి నువ్వే చెప్పు. కృష్ణ విచారంగా ఉందని తాతయ్య చూస్తే ఆయనకి అది నచ్చుతుందో చెప్పు. తాతయ్యని ఏడ్పించదలుచుకున్నావా? లేదు కదా. అయితే ఇక నుంచి నువ్వు ఇలా డల్గా ఉండకూడదు. సరే, మీ మమ్మీ అన్ని ప్యాక్ చేసిందా లేదా? ఒక పంచే, నువ్వు ఇక్కడే ఉండు, నేను మీ మమ్మీని పిలుచుకొస్తాను. మనం బయలుదేరాలి కదా, అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఐఎమ్ సారీ, మేము నిరంజన్ గారిని కాపాడలేకపోయాం. ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇప్పుడే చిన్నమ్మ గారి గది నుంచి వస్తున్నాను. ఆవిడ చాలా దెబ్బతిన్నారు సాగర్. బాబుగారిని అదే పనిగా తలుచుకుంటున్నారు. బాబుగారు ఫోటోను తన గుండెలుగా హత్తుకొని ఏడుస్తున్నారు. చిన్న పిల్లల ఈ పరిస్థితి రావడానికి తనని తానే నిందించుకుంటున్నారు. చిన్నమ్మగారు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. ఏంటి? నేను చిన్నమ్మగారు వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. ఉండు సాగర్, మనం ఆవిడకి ఎలాగైనా ధైర్యం చెప్పాలి. ప్యాకింగ్ అయ్యాక మనం ఇద్దరం ఆవిడ దగ్గరికి వెళ్దాం. సుప్రియ కూడా ఆవిడ దగ్గరే ఉంది. చిన్నమ్మ గారి దగ్గర ఉండమని నేను సుప్రియకు చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ ఒంటరిగా విడిచిపెట్టకూడదు. సరే, అయితే మనం తొందరగా సామాన్లు ప్యాక్ చేసుకుని మమ్మీ దగ్గరికి వెళ్దాం. సాగర్, నీ ఉద్దేశంలో మనం చేస్తున్న ఈ పని సరైందేనా? అంటే నా ఉద్దేశం, చిన్నమ్మ గారిని ఈ పరిస్థితిలో చూశాక మనం చేస్తున్నది తప్పేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,